ఉద్వాసన ఏ విధంగా చెప్పుకోవాలి అమ్మవారికి అని అంటే మాత్రం ఈ యొక్క వీడియో పెట్టుకొని మీరైతే ఉద్వాసన అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం మొట్టమొదటిగా గణపతిని స్మరణ చేసుకుంటూ గణపతిని మంచిగా స్మరణ చేసుకుంటూ దీపాన్ని వెలిగించండి. గణానాన్త్రువ గణపతి కుంభవామహే కవిం కవీనాడుపోస్త్రవస్త్రవం జయష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదానుస్త్రువం నోతపస్సేదసాదనం. హరి ఓం మహాగణపతే నమో నమామ్యహం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఆ ఒక్క గణపతిని స్మరించుకుంటూ దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి మీరు బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకున్న తర్వాత 2 అక్షంతలు తీసి ఆ ఒక గణపతి ముంగట అంటే గణపతి అంటున్న ఒక జ్యోతి ముంగట దీపం ముంగట వేయండి. లేదంటే ఒక పువ్వు కానీ ఆ ఒక జ్యోతి ముంగట పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం మరిగా ఆ ఒక ఆచమనం చేయాలి. ఆచమనం మీకు తెలుసు కదా, మరి ఆచమనం ఏ విధంగా చేయాలో అని చెప్పేసి ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అని అనుకుంటూ మీరైతే ఆచమనాన్ని కంప్లీట్ చేయండి. ఆచమనం కంప్లీట్ చేసిన తర్వాత ప్రాణాయామం చేయాలన్నమాట. ఓం భూ ఓం భువ ఓం తప ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇప్పుడు మీరైతే ఒక ప్రాణాయామం కూడా చేశారు. ప్రాణాయామం కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం అమ్మవారి యొక్క మీరు మంచిగా స్మరణ చేసుకుంటూ సంకల్పం చెప్పుకోండి. మీరు దేనికోసం చేస్తున్నారు ఈ పూజ అనేటువంటిది దాని యొక్క సంకల్పం అయితే చెప్పుకోండి మనస్ఫూర్తిగా. ఇప్పుడు పూజ దేనికోసం చేస్తున్నావు, దాని గురించి మీ యొక్క గోత్రనామాలు మీ యొక్క పేర్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మీరైతే ఒక్కసారి మంచిగా మీ యొక్క మనసులో తలుచుకోండి. మీ ఇంటి వాళ్ళ పేర్లు, మీ పేర్లు, అందరి పేర్లు కూడా ఒకసారి మంచిగా మనసులో మంచిగా స్మరణ చేసుకోండి. స్మరణ చేసుకున్న తర్వాత అస్మాకం అని చెప్పుకున్న తర్వాత 2 అక్షంతలు తీసుకోండి. 2 అక్షంతలు తీసుకొని ఇప్పుడు ఆచమనం చేసింది కాకుండా వేరే చెంబు ఏదైతే ఉందో దాంట్లో నీళ్లు పోసి యొక్క చెంబులో ఆ యొక్క అక్షంతలు వేసినటువంటి దాన్ని ఒకసారి తిప్పి కళ్ళకు నీళ్ళని ఆర్చుకోండి. నీళ్ళు ఆర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే మాత్రం ఇది ఒక అరిచేయి ఉంది కదా, అరిచేయి ఇప్పుడు అక్షంతలు వేసినటువంటి చెంబు మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆ ఒక గంగా అంటూ 3 సార్లు ఆ గంగమ్మని ఆ ఒక నీళ్ళలోకి ఆవాహన చేయండి. ఆవాహన చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాత్రం దాంట్లో ఒక పువ్వు వేసి మీ మీద ఒకసారి, అమ్మవారి మీద ఒకసారి, మీరు పూజ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఒకసారి నీళ్ళను చల్లండి. చల్లిన తర్వాత అవి పూజకి సిద్ధమవుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మరి ఏం చేయాలి అని అంటే మాత్రం గణపతిని పూజ చేసుకోవాలి. మీరు ఇప్పుడు వ్రతం చేయట్లేదు, పూజ మాత్రమే చేస్తున్నారు కాబట్టి గణపతికి ఏం చేయాలంటే మాత్రం గణపతిని మంచిగా స్మరణ చేసుకోండి. గణానాన్త్రువ గణపతి కుంభవామహే కవిం కవీనాడుపోస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదానుస్త్రువం నోతపస్సేదసాదనం. హరి ఓం మహాగణపతయే నమో నమామ్యహం. ధ్యానం సమర్పయామి. 2 అక్షంతలు తీసి గణపతి ముంగట వేసేసేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. 2 అక్షంతలు తీసి గణపతి ముంగట వేసేసేయండి. ఆసనం నవరచిత ఖచ్చిత సింహాసనం సమర్పయామి. 2 అక్షంతలు తీసి ఒక గణపతి ముంగటకు వేసి గణపతి నవరచితమైనటువంటి ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నట్టుగా భావన చేయండి. వేశారు కదా, వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రం పాదారవిందయో పాద్యం సమర్పయామి. గణపతి మీద 2 సార్లు నీళ్లు చల్లండి, ఆయన కాళ్ళు కడిగినట్టు. అస్థారవిందయో అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతి నమో నమామ్యం. అస్థారవిందయో అర్ఘ్యం సమర్పయామి. ఆయన చేతులు కడిగినట్టుగా 2 సార్లు ఆ గణపతి మీద నీళ్ళని చల్లండి. చల్లారు కదా, చల్లిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆయనకి శుద్ధ ఆచమనీకం 3 సార్లు ఆ యొక్క గణపతి మీద నీళ్లు చల్లండి. మహాగణపతి నమో నమామ్యం. శుద్ధ ఆచమనీకం సమర్పయామి. చల్లారు కదా, చల్లిన తర్వాత ఇప్పుడు ఒక గణపతికి స్నానం చేపిస్తూ ఉండండి. మహాగణపతే నమో నమామ్యహం. శుద్ధోజక స్నానం సమర్పయామి. అంటే 4 సార్లు 3 సార్లు ఆ గణపతి మీద నీళ్లు చల్లండి. నీళ్ళు చల్లారు కదా, చల్లిన తర్వాత 2 అక్షంతలు తీసుకొని మహాగణపతే నమో నమామ్యహం. తిహి వస్త్ర అభివస్త్ర ఇతి జాపవేదైతి
ఇది వస్త్రద్వయం సమర్పయామి అంటూ 2 అక్షంతలు తీసి ఒక గణపతి మీద వేసి మీరు గణపతికి వస్త్రం ఇస్తున్నట్టుగా భావన చేయండి. భావన చేశారు కదా. భావన చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆయనకి యజ్ఞోపవేతం అయితే ఇవ్వాలన్నమాట. యజ్ఞోపవేతం మహాగణపతి ఏన మునమామ్యహం ఇది యజ్ఞోపవేతం సమర్పయామి అనుకుంటూ 2 అక్షంతలు తీసి ఆయన ముంగట వేసేయండి. అంటే మీరు ఆయనకి యజ్ఞోపవేతం ఇస్తున్నట్టుగా భావన చేసి మీరైతే ఒక అక్షంతలు వేయండి. వేశారు కదా. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆయనకి గంధం పెట్టండి. ఓం మహాగణపతయే నమో నమామ్యహం ఇది గంధైనీమలంకృతవ. ఆయనకి గంధాన్ని అద్దులండి, గంధం పెట్టండి. గంధం పరికల్పయామి. ఓం మహాగణపతయే నమో నమామ్యహం గంధైనీం సమర్పయామి. మహాగణపతయే నమో నమామ్యహం అర్ధార్చన కుంకుమార్చనాన్ని చహ ఇది కుంకుమాన్ ధారయామి. కుంకుమాన్ విలేపనం సమర్పయామి. ఆయనకి కుంకుమ కూడా పెట్టండి. పసుపు కూడా ఆయనకి వేయండి. పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆయనకి పువ్వు పెట్టండి. పువ్వులు ఉంటే పెట్టవచ్చు, లేదు అనుకుంటే మాత్రం 2 అక్షంతలు తీసి ఆయన ముంగట వేసేయండి. అరే మహాగణపతయే నమో నమామ్యహం పుష్పాయ అస్య పుష్పణే పుష్పవాన్ ప్రజావాన్ ప్రజావాన్ ప్రజపతాని చహ ఇది నహిద్ నహిద్ విధ పరిమళ పత్రి పుష్పాంజలినాం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి. వేశారు కదా, పుష్పాలు పెట్టారు కదా, గణపతికి మంచిగా అలంకరణ చేశారు కదా. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆయనకి ఇక మరి అంగాంగ పూజ అయితే ఉంటుంది, అదాంగ పూజ. ఈ 2 మీకు వస్తే చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే మాత్రం మహాగణపతయే నమో నమామ్యహం అంగాంగం సర్వ అంగాంగం పూజయామి సమర్పయామి. ఓం ఘం గణపతయే నమః అనుకుంటూ ఆయనకి అంగాంగం పూజయామి సమర్పయామి అనుకుంటూ 2 అక్షంతలు వేసేసేయండి. వేసేసారు కదా గణపతికి. దాని తర్వాత అదాంగ పూజ చేయాలి. అదాంగ పూజ మీకు సహస్రనామావళి అయితే ఉంటుందన్నమాట. సహస్రనామావళి రాదు అని అనుకుంటే మాత్రం మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే మాత్రం సింపుల్గా ఆ ఒక గణపతిని స్మరణ చేసుకుంటూ ఓం ఘం గణపతయే నమః అనుకుంటూ మీరైతే ఏం చేయాలి అంటే మాత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామవరాననే అనుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని 3 మాటలు జపం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే అని అనుకుంటూ మీరైతే అక్షంతలు ఆ ఒక గణపతి మీద వేసేసేయండి. మరి ఇది కూడా రాదు నాకు అని అనుకుంటే ఆ ఒక బుక్కులో మీకు ఇచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం బుక్కులో ఆ ఒక్క గణపతికి సంబంధించినటువంటి నామాలు అయితే ఉంటాయి, 16 నామాలు. ఆ 16 నామాలు మీరైతే చెప్పుకొని ఒక గణపతికి పూజన చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఆ రకంగా చేసుకోవచ్చు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ రకంగా చేసిన తర్వాత అయ్యా నాకు వచ్చినటువంటి నామాలు గివి, నేను ఈ వీటితో పూజ చేసుకున్నాను, నన్ను ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు అని చెప్పేసి ఆయనకి క్షమాపణ చెప్పండి. చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ధూపం వేయాలి ఆయనకు. అంటే ధూపం అంటే 2 అగరత్తులు ముట్టించి ఆయనకు చూపెట్టండి. చూపించిన తర్వాత ధూపమాఘ్రాపయామి. ఓం మహాగణపతయే నమో నమామ్యహం ధూపమాఘ్రాపయామి. ధూపం సమర్పయామి. ధూపం వేశారు కదా, ధూపం ఆఘ్రాపయామి. ధూపంని అయితే వేశారు కదా. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దీపాన్ని చూపించండి. ఒక్కసారి ఇట్లా దీపాన్ని ఆయనకు చూపించండి. ఓ మహాగణపతయే నమో నమామ్యహం దీపం సమర్పయామి. దీపానాంతర శుద్ధ ఆచమనేకం సమర్పయామి. ఆయన మీద 2-3 సార్లు నీళ్ళని చల్లండి. దీపాన్ని చూపించిన తర్వాత దీపానాంతర శుద్ధ ఆచమనేకం సమర్పయామి. ఓ మహాగణపతయే నమో నమామ్యహం. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాత్రం ఒక బెల్లం ముక్కో చక్కెర అటుకులో ఏది ఉంటే అది మీరు నైవేద్యం చేస్తే ఆ నైవేద్యం ఆయన ముంగడ పెట్టి, అంటే లైక్ చిన్న ప్లేట్లను లేకపోతే ఇంతంత ఒక ఆకు మీద తమలపాకు మీద పెట్టేసి అక్కడ పెట్టేసి ఆయనకి మంచిగా ఆరగింపు అయితే చేయండి. ఆ ఒక ప్రసాదం చుట్టూ నీళ్లు చల్లండి. నీళ్లు చల్లిన తర్వాత ఆ ప్రసాదం ఏంటిది, దాని పేరు మంచిగా మనసులో తలుచుకొని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్చ ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంతి వర్ధేన అమృతోపల అమృతోపలమస్మి అనుకుంటూ ఆయనకి చెయ్యి చూపించండి. ఇట్లా ఆ ప్రసాదం నుంచి ఆయనకి చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఆయనకి చెయ్యి చూపించారు కదా. చెయ్యి చూపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన తింటున్నట్టుగా, మీరు పెట్టినటువంటి ప్రసాదం తింటున్నట్టుగా భావన చేయండి.
మంచిగా మంచిగా మనసులో ఆయన గణపయ్య ఈ యొక్క ప్రసాదాన్ని తింటున్నట్టుగా ఆ దొండంతో తీసుకొని తింటున్నట్టుగా భావన చేయండి. చేశారు కదా, భావన చేశారు కదా, తింటున్నట్టుగా తిన్నాడు కదా ఆయన. తిన్న తర్వాత ఏం చేయాలి? ఆయన చెయ్యి కడగాలి, ఆయన మూతి కడగాలి, ఆయనకు కొన్ని నీళ్ళు ఇవ్వాలి. అయినప్పుడు ఏం చేయాలి? మధ్య మధ్య పానీయం సమర్పయామి, అది తింటూ తింటూ కొద్దిగా నీళ్ళు తాగండి స్వామి అంటూ ఆయనకి రెండు సార్లు నీళ్ళని చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి, మహాగణపతయే నమో నమామ్యం, హస్త ప్రక్షాళనం సమర్పయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, పాదో ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధ ఆచమనీకం సమర్పయామి. ఒక 5 సార్లు ఆ యొక్క గణపతి మీద నీళ్ళని చల్లండి. చల్లేరు కదా, అయిపోయింది కదా. మంచిగా గణపతి తింటున్నట్టుగా భావన చేసి ఆయనకు చెయ్యి కడుగుతున్నట్టు, ఆయనకు కొన్ని నీళ్ళు తాగడానికి ఇచ్చినట్టు, ఆయన పాదాలు కడుగుతున్నట్టు మీరు భావన చేసి మంచిగా నీళ్ళని తాగించండి. గణపతికి నీళ్ళు తాగించారు కదా, తాగించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే మాత్రం ఆ ఒక గణపతికి నీరాజనం ఇవ్వండి. మరి నీరాజనం ఈశ్వరుడు నాకు రాదు అని అనుకుంటే మాత్రం ఏం చేయలేండి. మరి నీరాజనం అయితే ఇచ్చేసేయండి. ఓం మహాగణపతయే నమో నమామ్యం, ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. గణపతికి నీరాజనం ఇచ్చేసారు కదమ్మా. నీరాజనం ఇచ్చేసిన తర్వాత ఆ గణపతికి చూపించేసి మీరు ఒకసారి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకు చూపించేసి అక్కడ పెట్టేసేయండి. అక్కడ పెట్టేసిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని మంచిగా మనసులో ఆ ఒక్క లక్ష్మీనారాయణులను మంచిగా స్మరణ చేసుకోండి. లేదంటే మాత్రం ఆ పద్మావతి అలివేలుమంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మీరు మంచిగా స్మరణ చేసుకోండి. మంచిగా స్మరణ చేసుకున్నారు కదా. ఓం మహావరమహాలక్ష్మీ దేవత నమో నమామ్యహం, శ్రీ అలివేలుమంగ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామినే ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అంటూ 2 అక్షంతలు తీసి ఆ యొక్క అమ్మవారి పటం ముంగట, కలశం ముంగట మీరైతే వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, 2 అక్షంతలు తీసి అమ్మవారి యొక్క పాదాల చెంత వేసేసేయండి. వేసేసిన తర్వాత ఆసనం నవరచిత ఖచ్చిత సింహాసనం ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆసనం నవరచిత ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అమ్మవారు నవరచితమైనటువంటి ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చుంది అనేటువంటి భావన చేయండి. నేను కూర్చోబెడుతున్నాను అనేటువంటి భావన చేసి 2 అక్షంతలు తీసి అమ్మవారి యొక్క పాదాల చెంత వేయండి. వేశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మవారి యొక్క పాదాలు కడగండి. ఓం మహాలక్ష్మే చ నమో నమామ్యం ఇది పాదారవిందయో పాద్యం సమర్పయామి. అమ్మవారి పాదాల మీద నీళ్ళు చల్లారు కదా, అమ్మవారి పాదాలు కడిగినట్టుగా భావన చేయండి. నేను అమ్మవారి యొక్క పాదాలు కడిగినట్టుగా భావన చేయండి. మనసులో మంచిగా స్మరణ చేసుకోండి. అమ్మవారిని స్మరణ చేసుకున్నారు కదా, ఇప్పుడు అస్థారవిందయో అర్ఘ్యం, ఓం వరమహాలక్ష్మీ దేవత నమో నమామ్యహం. అస్థారవిందయో అర్ఘ్యం, అమ్మవారి యొక్క చేతులు కడుగుతున్నట్టుగా భావన చేయండి. చేతులు అమ్మవారి మంచిగా, అమ్మవారు కూర్చుంది, అమ్మవారి యొక్క పాదాలు కడిగాను, అమ్మవారి యొక్క చేతులు మంచిగా తాకి నేను కడుగుతున్నాను. అమ్మవారి యొక్క చేతులు ముట్టుకుంటే ఎంత మృదువుగా ఉంటుంది. ఆ ఒక్క భావన, మృదువైనటువంటి భావన నీకు కలిగినప్పుడు నువ్వు ఈ యొక్క పూజ చేసినందుకు ఫలితం అనేది నీకు దక్కుతుందన్నమాట. అమ్మవారి యొక్క చేతులను మంచిగా కడగండి. నీళ్లు పోసి మంచిగా నీళ్లు పోసి అమ్మవారి యొక్క చేతులను కడగండి. 2 సార్లు నీళ్ళు చల్లుతారు కదా, నీళ్ళు చల్లిన తర్వాత అమ్మవారి యొక్క చేతులను కడిగినట్టుగా భావన చేయండి మీ యొక్క మనసులో. ఆ రకంగా దర్శనం చేస్తే పూజకి అది ఎంత దూరం పోతుందంటే అది నీ మాటలో చెప్పలేను. ఇక ఆ రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భావన చేశారు కదా అమ్మవారికి, చేతులు కడిగినట్టుగా భావన చేశారు కదా. ఇప్పుడు శుద్ధ ఆచమనీకం సమర్పయామి, 3 సార్లు అమ్మవారికి నీళ్ళని ఇవ్వండి. ఆ అమ్మవారు ఆచమనం చేసినట్టుగా, నువ్వు ముందు ఆచమనం చేయలేదా, ఆచమనం చేసినట్టుగా అమ్మవారికి నీళ్ళని అయితే ఇవ్వండి. నీళ్ళని ఇచ్చారు కదా, 3 సార్లు అమ్మవారి మీద నీళ్ళు చల్లి అమ్మవారు ఆచమనం చేస్తుంది అన్నటువంటి భావన మీరు చేయండి. చేశారు కదా, శుద్ధ ఆచమనీకం సమర్పయామి. ఓం వరమహాలక్ష్మీ దేవత నమో నమామ్యం. శుద్ధ ఆచమనీకం సమర్పయామి.
చేశారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం అమ్మవారు స్నానం చేయించండి. అమ్మవారికి మీరు మీ చేతులతోని అమ్మవారి మీద స్నానం చేపిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి మీ యొక్క మనసులో తలుచుకోండి. అమ్మవారికి ఒక 5 సార్లు నీళ్లు చల్లి ఒక మనసులో మంచిగా అమ్మవారికి నేను స్నానం చేపిస్తున్నాను, అమ్మవారి మీద నీళ్లు పోసి అమ్మవారికి నలుగు పిండి పెట్టి స్నానం చేపిస్తే ఎంత నువ్వు నిజంగా చేపిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు భావన చేయి అమ్మవారిని. ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యహం, ఓం వరమహాలక్ష్మీ నమో నమామ్యహం ఇది శుద్ధోజక స్నానం సమర్పయామి. చేశారు కదా, ఈ రకంగా స్నానం అయితే చేయించారు కదా. స్నానం చేయించిన తర్వాత అమ్మవారికి వస్త్రం అంటే లైక్ బట్టలు ఇవ్వండి, అమ్మవారు కట్టుకోండి రామ్మ అని చెప్పి మీరు లేదంటే మీరే కడుతున్నట్టుగా భావన చేయండి. అమ్మవారికి 2 అక్షంతలు తీసి అమ్మవారి చెంత వేసి ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యహం ఇది వస్త్రా వివస్త్రా ఇది వస్త్రద్వయం సమర్పయామి. 2 వస్త్రాలు అమ్మవారికి జాకెట్ వేసు అది అది ఉంటుంది సార్, ఆ జాకెట్ అదేవిధంగా చీర ఇచ్చినట్టుగా భావన చేసి అమ్మవారికి వేసి అమ్మవారిని అలంకరణ చేసినట్టుగా భావన చేయండి. భావన చేశారు కదా, అమ్మవారికి మంచిగా ఆ ఒక్క చీర ఇచ్చి అమ్మవారికి చీర కట్టి అమ్మవారికి మంచిగా అలంకరణ చేశాను అనేటువంటి భావన చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యహం ఇది యజ్ఞోపవేతం సమర్పయామి. అమ్మవారికి యజ్ఞోపవేతం వేసినట్టుగా మీరైతే భావన చేసి 2 అక్షంతలు తీసి అమ్మవారి చెంత వేసేసేయండి. అమ్మవారికి యజ్ఞోపవేతం వేసినట్టుగా భావన చేయండి. మంచిగా స్మరణ చేసుకుంటూ యజ్ఞోపవేతాన్ని నీ చేతులారా అమ్మవారికి వేసినట్టుగా భావన చేయండి. మంచిగా చేశారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యహం ఇది గంధైనీం అలంకృతవః ఇది గంధైనీం పరికల్పయామి. అమ్మవారికి గంధం పెట్టండి. మంచిగా అమ్మవారిని అలంకరణ చేస్తున్నావు. ఇప్పుడు అమ్మవారికి గంధం పెడుతున్నావు. మంచిగా అమ్మవారు మంచి అక్కడ కూర్చుంది, అమ్మవారికి మంచిగా గంధం పెట్టావు. నువ్వు మంచిగా ఆ సుగంధమైనటువంటి పరిమళాలతో చల్లుతున్నటువంటి గంధాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అదిలావు, గంధాన్ని పెట్టావు. గంధం పెట్టిన తర్వాత కుంకుమ ఓం మహాలక్ష్మీ చ నమో నమామ్యహం ఐర్ధార్చన కుంకుమ అర్చనాని చ ఇది కుంకుమాన్ విలేపనం సమర్పయామి. అమ్మవారికి మంచి కుంకుమ పెట్టండి. మంచిగా అమ్మవారికి ప్రీతికరం కుంకుమార్చన అంటే అమ్మవారికి మంచిగా కుంకుమని మంచిగా నుదుటి మీద మంచిగా పెట్టండి. పెట్టేశారు కదా. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. కుంకుమ పెట్టారు కదా, మరొక్కసారి రామనామాన్ని మనసులో గట్టిగా స్మరణ చేసుకోండి. స్మరణ చేసుకున్నారు కదా, అయ్యవారిని ఒక్కసారి స్మరణ చేసుకోండి. అమ్మవారి కుంకుమ పెట్టిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. తలుచుకున్నారు కదా. తలుచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం అమ్మవారికి కుంకుమ పెట్టారు, అన్నీ కూడా పెట్టిన తర్వాత పువ్వులు పెట్టండి. మంచిగా అమ్మవారి కొప్పు నిండా ఆ ఒక పద్మదళాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మల్లె మరుమల్లె రకరకాలైనటువంటి పూలు అవన్నీ కూడా నువ్వు తెచ్చిపెట్టలేవు. అయినా కానీ నీ దగ్గర ఉన్నటువంటి పూలని ఆ ఒక్క పూలుగా భావన చేసి అమ్మవారి యొక్క కుప్పులో జటాజూటంలో పెడుతున్నట్టుగా భావన చేసి నువ్వేం చేస్తావంటే అమ్మవారి ఒక పటం ముందట మంచిగా అలంకరణ చేయి. అమ్మవారి ఒక కప్పులో పెట్టినట్టుగా అమ్మవారికి మంచి ఆ పటానికి మంచిగా అలంకరణ చేయి. పూలదండ వేస్తే పూలదండ కూడా అమ్మవారికి వేసి ఒకవేళ పూలదండ లేదు అని అనుకుంటే మాత్రం 2 అక్షంతలు తీసి అమ్మవారి ముంగట వేసి ఓం వరమహాలక్ష్మీ దేవీ దేవతా నమో నమామ్యహం ఇది నన్నవిధ పరిమళ పత్రి పుష్పాంజలీనాం సమర్పయామి. పుష్పాయ అష్ట పుష్పణే పుష్పవాన్ ప్రజావాన్ ప్రజాపదాని చ నోపానాయతనవాన్ భవతి ఏవం వేద నోపా పుష్పవాన్ ప్రజావాన్ ప్రజాపదాని చ నోపా పుష్పం వేద నోపా పుష్పవాన్ ప్రజావాన్ ప్రజాపదాని చ ఇది పుష్పం సమర్పయామి ననవిధ పరిమళపత్రి పుష్పాంజలీనాం సమర్పయామి.
పుష్పాన్ని కూడా అమ్మవారికి పుష్పాన్ని మంచిగా అమ్మవారి యొక్క కొప్పులో పెట్టి అమ్మవారికి మంచిగా అలంకరణ చేసుకున్నారు కదా. పుష్పాలు, పత్రి అంటే లైక్ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆకులు, పువ్వులు వాటన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పణ చేసినట్టు అమ్మవారికి పెట్టారు అనేటువంటి భావన చేసి 2 అక్షంతలు తీసి అమ్మవారి ముందట వేసేయండి అమ్మ. వేసేసారు కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే మాత్రం అమ్మవారికి ఇక మరి నామావళి అనేది ఉంటుంది. అంగాంగ పూజ వర్ణన, అంగాంగములు అమ్మవారి యొక్క అంగాంగముల యొక్క వర్ణన చేస్తూ పూజ అనేది చేస్తారనమాట. వర్ణన అంటే అది మీరు చెడుగా తీసుకోకండి. అంగాంగ పూజ అయితే ఉంటుంది. అంగాంగముల యొక్క పూజ అనేది చేసుకోవచ్చు. లేదు మాకు అంగాంగముల పూజ రాదు, ఆ ఒక నామాలతో మాకు రాదు అని అనుకుంటే ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యహం ఇతి సర్వ అంగాంగం పూజయామి సమర్పయామి అనుకుంటూ ఆ ఒక పూలు కానీ అక్షంతలు కానీ ఆ ఒక అమ్మవారి మీద వేయండి. అంటే అమ్మవారి చెంత పాదాల చెంత విడిచిపెట్టారు, అమ్మవారి చెంత పాదాల చెంత వేసేసేయండి. వేసేసారు కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు అదాంగ పూజ, అష్టోత్తర నామావళి మీకు ఒకవేళ కనుక అమ్మవారి యొక్క అష్టోత్తర నామావళి అదే మనకి సహస్రనామావళి లేకపోతే లలితా సహస్రనామం వచ్చినా లలితా సహస్రనామం పారాయణ చేద్దామనుకున్నా లేకపోతే కనకదార పారాయణ చేద్దామనుకున్నా ఇక్కడ మీరైతే చేసుకోవచ్చు. నా నోటితో నేను చెప్పను, మీ నోటితో ఆ ఒక్క పదాలు అమ్మవారికి వేస్తూ అమ్మవారి యొక్క చెంత అక్షంతలు వేస్తూ అమ్మవారి యొక్క చెంత పుష్పాలను వేస్తూ ఆ ఒక్క మీ నోటితో కనుక ఆ ఉచ్చారణ జరిగితే ఆ యొక్క ఫలితం మీకు లభిస్తుందనేటువంటి భావన చేత నేను ఇక్కడ వేయట్లేదు, చెప్పట్లేదు. ఎందుకంటే అది మీ యొక్క భావన చేత రావాలన్నమాట. ఒకవేళ కనుక అవి రాలేదు మాకు ఏం చేయాలి? అమ్మవారి యొక్క నామం వరమహాలక్ష్మీ ఓం వరమహాలక్ష్మీ నమో నమః, ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవత నమో నమః, ఓం శ్రీ వరమహాలక్ష్మీ నమో నమః అని అనుకుంటూ కూడా వేయచ్చు. లేదు అది కూడా రాదు, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయచ్చు. అది కూడా రాదు, ఏం చేయాలో అర్థం కాదు అని అనుకుంటే సింపుల్గా రామనామం వచ్చు కదా, రామనామం వచ్చు కదా, ఎట్లా చేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అనుకునేటువంటి మంత్రాన్ని 3 సార్లు జపించండి. 3 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే వేశారు కదా. మనసులో మంచిగా స్మరణ చేసుకుంటూ అమ్మవారి యొక్క చెంత అక్షంతలు వేశారు కదా. రాముణ్ణి తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అక్షంతలు వేయండి. అక్షంతలు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? 108 సార్లు మీరు అమ్మవారి యొక్క శ్రీమాత్రే నమః అనుకునేటువంటి మంత్రాన్ని చదివి వేసినా పర్లేదు, రామనామాన్ని చదువుకొని వేసినా పర్లేదు. మధ్యలో అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకోండి. ఒకసారి రామనామాన్ని చెప్పిన తర్వాత రామ మంత్రం చెప్పిన తర్వాత అమ్మవారిని శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి యొక్క పేరు తలుచుకోండి. లేదంటే ఓం శ్రీ వరమహాలక్ష్మీ నమో నమః అనుకుంటూ కూడా మీరైతే అమ్మవారి యొక్క పేరును తలుచుకొని 2 అక్షంతలు అమ్మ ఆ యొక్క పాదాల చెంత వేసేసేయండి. 3 సార్లు పాదాల చెంత వేసేసేయండి. వేసేసిన తర్వాత మనసులో మంచిగా అమ్మవారి యొక్క పాదాలను మంచిగా స్మరణ చేసుకోండి. అమ్మవారు కూర్చుంది, అమ్మవారి యొక్క పాదాలను మంచిగా దర్శనం చేస్తే ఎర్రగైనటువంటి పాదాలు, ఆ పాదాలకు పెట్టుకున్నటువంటి అందెలు, ఆ ఒక్క మెటీరియల్ అంటారు చూస్తారా, వాటిని ఏమంటారు, పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు చూసారా, దాన్ని ఏమంటారు కదా, ఆ ఒక్క మెట్టెలు, ఆ మెట్టెలను మంచిగా స్మరణ చేసుకోండి. మీరు పెట్టినటువంటి ఆ ఒక్క పూలు కానీ అక్షంతలు కానీ అమ్మవారి చింత వేసినట్టు అమ్మవారి యొక్క పాదాలను ముట్టుకుంటే స్పర్శ, మెత్తడి దూది లాంటి స్పర్శను మీరు దర్శనం చేయండి. మీ యొక్క మనసులో దర్శనం చేశారు కదా. పాద పూజ అయిపోయింది అనమాట. అదాంగ పూజ ఇక్కడితోని అయిపోయింది. అంగాంగ పూజ కూడా అయిపోయింది. అర్థమైందా? ఓం శ్రీ వరమహాలక్ష్మీ నమో నమామ్యహం ఇది అథాంగం పూజయామి సమర్పయామి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ధూపం అమ్మవారికి మంచిగా సుగంధభరితమైనటువంటి ధూపం, మనకి లైక్ ఇప్పుడు అగరవత్తులు ముట్టించి వేస్తే వేయచ్చు. లేదు అని అనుకుంటే సాంబ్రాణి, అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక వస్తువు అమ్మవారికి సాంబ్రాణి వేస్తే కిలకిల నవ్వుతుందంట. ఆ రకమైనటువంటి
సాంబ్రాణి వేస్తే అమ్మవారు ఎంత సంతోషిస్తుందో మీరు 2 అగరబత్తులు వేసి అమ్మవారిని స్మరణ చేసుకోండి. అమ్మవారికి నేను సాంబ్రాణి వేశాను 2 అగరత్తులు ఉంచి అమ్మవారికి చూపించేసి అక్కడ పెట్టేసి సాంబ్రాణి వేశాను అనేటువంటి భావన చేయండి. సాంబ్రాణి వేస్తే అమ్మవారి యొక్క సంతోషం, ఆ ఒక్క నవ్వులు, ఆ ఒక్క భావన మీరు చేయండి. సాంబ్రాణి వేశాను నేను అనేటువంటి భావన చేయండి అమ్మవారికి. వరమహాలక్ష్మీ నమో నమామ్యం ఇది ధూపమాగ్రాపయామి. ధూపం వేశారు కదా, ధూపం వేసిన తర్వాత అమ్మవారికి ఒక్కసారి దీపాన్ని చూపించండి. ఇట్లా ఒక్కసారి దీపాన్ని చూపించండి అంటే లైక్ హారతి చూపించినట్టుగా దీపాన్ని చూపించండి. దీపాన్ని చూపించారు కదా, దీపాన్ని చూపించిన తర్వాత రమాలక్ష్మీ దేవతా నమో నమామ్యం ఇది ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతర శుద్ధ ఆచమనేకం సమర్పయామి. అంటే 2 సార్లు ఒక అమ్మవారి చుట్టూ తిప్పి నీళ్ళను విడిచిపెట్టండి. అమ్మవారి మీద నీళ్ళు చల్లండి 3 సార్లు. అమ్మవారి మీద నీళ్ళు చల్లండి. కాస్తంత నీళ్ళు ఇవ్వండి. మరి అమ్మవారి కాస్త స్వస్థ పొందాలి కదా. మరి అంతటి ధూపం వేశావు, దీపాన్ని చూపించావు, ఆ ఒక్క వెలుగుల్లో అమ్మవారికి ఎలా ఉంటుంది? ధూపాన్ని వేసిన తర్వాత కాస్త నీళ్ళు ఇవ్వండి అమ్మకి. వేసావు కదా, నీళ్ళు ఇచ్చావు కదా, నీళ్ళు ఇచ్చిన తర్వాత తాగమని చెప్పేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టు. నైవేద్యం మీరు తీసుకొస్తే పంచభక్ష పరమాన్నాలు, మీ మనసులో తలుచుకుంటే పంచభక్ష పరమాన్నాలు. మీరు పెట్టింది ఓ బెల్లం ముక్కో సీరానో, మీరు చేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో పులిహోరనో దద్దోజనమో ఏదో ఒకటి అమ్మవారి పాదాల చెంత పెట్టేసి అమ్మ ఒక ప్రసాదం చుట్టూ నీళ్లు తిప్పి అదే పువ్వుతోనే నీళ్లు చల్లండి. ఆ ప్రసాదం మీద కానీ ప్రసాదం చుట్టూ కానీ నీళ్లు చల్లండి. ప్రసాదం పేరేంటిది? ఏ ప్రసాదం? మీరు చేసినటువంటి ప్రసాదం ఏంటిది? పులిహోరనా, దద్దోజనమా, లేకపోతే సీరానా, లేకపోతే ఒక పండ, ఏది ఉంటుంది, బెల్లం ఉంటే బెల్లం అక్కడ పెట్టేసి అమ్మవారికి మంచిగా చేయి చూపించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంతి వర్ధేన అమృతోపలమస్తి ఇది నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మంచిగా అమ్మవారికి తినిపించండి. నైవేద్యం సమర్పయామి. మంచిగా అమ్మవారికి తినిపించండి. మీరు మీ చేతితో ఆ పంచభక్ష పరమాన్నాలు మీరు చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అమ్మవారికి తినిపించండి. మంచిగా అమ్మవారికి మంచిగా తినిపించారుగా తినిపించినట్టుగా భావన చేయండి. అమ్మకి తినిపించడం అంటే అది సరదా, ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ భావన చేయండి. అమ్మవారికి తినిపించండి. మనసులో మంచిగా స్మరణ చేసుకుంటూ అమ్మవారికి మంచిగా తినిపించండి. తినిపించారు కదా, తినిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అమ్మవారికి చేయిలు కడగాలి, మూతి కడగాలి, చేయిలు కడగాలి కదా. మరి అమ్మవారు మరి తింటూ ఉంటే ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి కదా, మరి నీళ్ళు తాగాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మవారికి తినిపించిన తర్వాత నీళ్ళను తాగిపించండి. ఒక 2 బుక్కలు తినిపించిన తర్వాత కొన్ని నీళ్ళు తాగిపించండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఓం వరమహాలక్ష్మీ నమో నమామ్యం మధ్య మధ్య పానీయం సమర్పయామి. పెట్టారు కదా అమ్మవారికి నీళ్ళు తాగిపించారు కదా. అమ్మవారికి ఒక 2 బుక్కలు పెట్టిన తర్వాత నీళ్ళని కూడా తాగిపించారు కదా. తాగిపించిన తర్వాత ఉత్తరాపోషణం సమర్పయామి, పూర్వాపోషణం సమర్పయామి. అమ్మవారు ఉత్తరాపోషణం పడుతున్నట్టు, పూర్వాపోషణం పడుతున్నట్టు భావన చేయండి మంచిగా. అంటే ఒక దాని చుట్టూ తిప్పుతూ సంథింగ్ అవి ఉంటాయి కదా, భోజనం చేసేటువంటి ఆ ఒక పనులు ఏవైతే ఉంటాయో అవి చేస్తున్నట్టుగా భావన చేయండి అమ్మవారికి. చేశారు కదా, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అమ్మవారి యొక్క చేతులను కడగండి. తినిపించారు, చేతులను కడగలగా మరి కడగండి. ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యం ఇది హస్తప్రక్షాళనం సమర్పయామి. చేతులు కడిగారు కదా, చేతులు కడిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనసులో మంచిగా స్మరణ చేసుకోండి అమ్మవారికి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. అమ్మవారి యొక్క మూతిని తుడవండి. ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యం ఇది మూతిని ముఖ ప్రక్షాళనం సమర్పయామి. మూతి తిన్నాక మూతి చూస్తారా తుడవడా? అమ్మవారి యొక్క ఎర్రటి పేరాలకు కడుకున్నటువంటి ఆ మెతుకులని మంచిగా నీట్గా తుడవండి. తుడిచారు కదా, తుడిచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం అమ్మవారి యొక్క పాదాలు కడగండి.
పాదోప్రక్షాళనాం సమర్పయామి. ఓం వరమహాలక్ష్మి నమో నమామ్యహం. పాదోప్రక్షాళనాం సమర్పయామి. పాదాలు కడిగారు కదా అమ్మ, మంచిగా స్మరణ చేసుకుంటూ పాదాలు కూడా కడిగారు కదా అమ్మవారి యొక్క పాదాలు. మంచిగా స్మరణ చేసుకోండి అమ్మవారి యొక్క పాదాలు, ఆ యొక్క చేతులు కడిగినట్టు పాదాలు కడిగినట్టు స్మరణ చేసుకున్నారు కదా ఒక ఎర్రటి పాదాలు కడిగినట్టుగా. ఇక మరి అమ్మవారికి కాస్త నీళ్ళు ఇవ్వండి తాగడానికి. ఇప్పుడే అన్నం పెట్టారు, అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఇవ్వద్దా? శుద్ధ ఆచమనీకం సమర్పయామి. అదే మనకి ఇచ్చేసేయండి అమ్మవారికి. ఓం వరమహాలక్ష్మీ చ నమో నమామ్యహం. ఇది ఆచమనీకం శుద్ధ ఆచమనీకం సమర్పయామి. అమ్మవారికి మంచిగా నీళ్ళు తాగిపియండి, మంచిగా తాగిపిచ్చారు కదా అమ్మవారికి, మంచిగా తాగిపిచ్చారు కదా మరి నీళ్ళు. తాగిపిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం అమ్మవారికి నీరాజనం ఇవ్వండి. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు నీరాజనం? అమ్మవారికి కూర్చుంది అనేటువంటి భావన చేసి నీరాజనం ఇవ్వండి. హరి ఓం వరమహాలక్ష్మీ దేవతా నమో నమామ్యహం. ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మవారికి నీరాజనం ఇచ్చేసారు కదా, ఆరతి కర్పూరంతో నీరాజనం ఇచ్చేసిన తర్వాత మీరు అమ్మవారికి ఒకసారి చూపించేసి దాని చుట్టూ నీళ్ళు తిప్పండి. శుద్ధ ఆచమనీకం సమర్పయామి. దాని తర్వాత అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా మీరైతే ఒక తీసుకోండి, ఆరతి తీసుకొని అక్కడ పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం హారతి పెట్టేశారు కదా, ఒక్కసారి లేచి నిల్చొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణకు వీలుగా మీరు పీఠం పెట్టుకుంటే పర్లేదు. ఒకవేళ పీఠం పెట్టుకోలేదు అనుకుంటే మీరు మీ చుట్టూ మీరు ఆత్మ ప్రదక్షిణ చేయండి. 2 అక్షంతలు చేతిలో పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ, మీరు 2 అక్షంతలు తీసి చేతిలో పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ మంచిగా స్మరణ చేసుకోండి అమ్మవారిని. యాని గానిచ పాపాని జన్మాంతరకు తాను ప్రదక్షిణతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాయిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణమమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ వరమహాలక్ష్మీ దేవత నమో నమామ్యహం అనుకుంటూ మంచిగా అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకోండి. చెప్పినటువంటి మంత్రాన్ని చెప్పండి. ఓం వరమహాలక్ష్మీ దేవత మాం అపరాధాన్ క్షమస్వ, మాం క్షమస్వ, మమ కుటుంబం క్షమస్వ చెప్పుకున్నారు కదా. దాని తర్వాత మాం రక్షస్వ, మమ కుటుంబం రక్షస్వ, సర్వగుం రక్షస్వ. ఇది ఆత్మప్రదక్షిణకుత్ర నమస్కారపూర్వక నమస్కారం సమర్పయామి. అమ్మ, నేను చేసినటువంటి యొక్క పూజలో కానీ వ్రతంలో కానీ ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా నన్ను క్షమించు, ఏ రకమైనటువంటి దోషాలు నన్ను రాకుండా నన్ను క్షమించు. ఒక చిన్న పిల్లగా నన్ను భావన చేసి, ఒక చిన్న పిల్లోడుగా నన్ను భావన చేసి నేను చేసినటువంటి అక్షర దోషం కానీ, నేను చేసినటువంటి పూజ దోషం, నేనేమన్నా ఉపచారాల్లో దోషం చేసినట్లయితే నన్ను క్షమించమ్మా అని చెప్పి అమ్మవారి దగ్గర మంచిగా మొక్కి అమ్మవారికి చందన అక్షంతలు వేసేసి పంచాంగ నమస్కారం చేయండి. ఆడవారు చేస్తున్నట్లయితే పంచాంగ నమస్కారం చేయండి. పంచాంగ నమస్కారం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పంచాంగ నమస్కారం అయిపోయింది కదా అమ్మవారికి. దాని తర్వాత మీ యొక్క భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మవారికి తాంబూలం ఇచ్చినట్టుగా భావన చేసి 2 అక్షంతలు వేసేసేయండి అమ్మవారి ముందర. 2 అక్షంతలు వేశారు కదా, ఇప్పుడు అమ్మవారిని ఉద్వాసన పలకాలన్నమాట. అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా పలకాలి అంటే మాత్రం అంతా అయిపోయిన తర్వాత కూర్చొని అమ్మవారిని మంచిగా స్మరణ చేసుకుంటూ ఇప్పుడు చెప్తున్నటువంటి మంత్రానుసారంగా మీరు ఏం చేస్తారు అంటే మాత్రం మొట్టమొదటగా దీపాలను జలపండి. దీపాలను ఒకసారి కదిలించండి. దాని తర్వాత గణపతి ఉన్నాడు కదా, గణపతిని ఒకసారి కదిలించండి. దాని తర్వాత అమ్మవారిని, అయ్యవారిని ఉంటే అయ్యవారిని, వాళ్ళందరినీ కూడా ఒకసారి కదపండి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతా దేవి దేవతా నమో నమామ్యహం. శ్రీ అలివేలుమంగ సహిత శ్రీ అలివేలుమంగ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమామ్యం. యథాస్థానమలంకృత్వః, కలుషం ఉంటే కలుషము, లేదంటే దీపాలు, అదేవిధంగా అన్నిటినీ కూడా ఒక్కసారి జరపండి. జరిపారు కదా, ఉద్వాసన అయిపోయినట్లే. ఇక్కడితోని అమ్మవారికి ఉద్వాసన పలికాము. పలికిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం 2 అక్షంతలు తీసుకోండి మీరు చేతిలోకి.
ఉద్వాసన పలికిందంటే అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాత్రం మీ యొక్క పూజా మందిరంలో ఒక మొత్తం సామాగ్రి అంతా కూడా అలంకరణ చేసుకోండి. ఈ యొక్క ఫోటోలు పటాలన్నీ కూడా పూజా మందిరంలో పెట్టుకోండి. అంతా ఇక్కడ క్లీన్ చేసేసేయండి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం 2 అక్షంతలు చేత పట్టుకొని అరిచేయిలోకి తీసుకొని ఒక కలశంలోకి నీళ్ళు తీసుకొని ఆ ఒక్క చేతి మీదుగా వదిలిపెట్టుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని అనుకుంటూ నీళ్ళని ఈ యొక్క ఈ మధ్య వేలు ఏదైతే ఉందో దాని వెండగా విడిచిపెట్టండి. ఇట్లా ఈ రకంగా ఇక్కడ నీళ్ళు అక్షంతలు పట్టుకొని ఇక్కడ నీళ్ళు పోస్తే ఈ రకంగా వదిలిపెట్టేసేయండి. కథం మీ యొక్క వ్రత ఫలితం అనేది మీకు దక్కినట్టే. ఇంకా ఆ రకంగా మీరైతే ఈ యొక్క ఉద్వాసన పూజ అనేది అయిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ రకంగా మీరు ఏమైనా పూజ చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క సంతోషానికి అవధులు లేవు. ఇంకా ఆ రకంగా మీరైతే పూజను చేసుకున్నారు, ఉద్వాసన కూడా పలికారు, అమ్మవారికి ఆ యొక్క పూజనంతా కూడా ధారణ పోసారు. మీకు మంచిగా మీరైతే సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ కనుక మీరు నాకు ఎంతో కొంత డొనేషన్ చేద్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి QR కోడ్ ఏదైతే ఉందో దానికైతే కొట్టేసేయండి. లేదనుకుంటే లేదు. సర్వే జన సుఖినో భవంతు ఉనంతు శతమానం భవతి శతాయత్పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః.